బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 6న ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, అలాగే కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలపాలని విజ్ఞప్తి చేశారు ఆయన. ఇక రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనమైన 7 మండలాలు భద్రాచలం పట్టణం మినహా మిగతా గ్రామాలు ఏపీలో విలీనం చేయాలని కూడా ఆయన ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించారు. భద్రాచలం పట్టణ శివారు నుంచి ఏపీలో విలీనం కావడంతో డంపింగ్ యార్డు సమస్యలు వచ్చాయంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక చెర్ల ప్రధాన రహదారులు ఎటపక్క ఆంధ్రాలో కలవడంతో అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు వచ్చాయంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక చెర్ల వెళ్లే ప్రధాన రహదారులు విలీన గ్రామాల వల్ల రాకపోకల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయంటూ కూడా లేఖలో ప్రస్తావించారు. భద్రాచలం దేవాలయం భూములు పురుషోత్తమపట్నంలో ఉండడంతో పర్యవేక్షణ కరువైందన్నారు. ఇప్పటికే తెలంగాణలో కలుస్తామంటూ తీర్మానాలు చేసిన 5 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆయన ప్రస్తావించారు. ఇక ప్రజల అభిప్రాయం దృష్టిలో ఉంచుకొని 5 గ్రామాలను తెలంగాణలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా తుమ్మల లేఖలో ప్రస్తావించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నెల 6న ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, అలాగే పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనమైన 7 మండలాలకు సంబంధించి కూడా ప్రస్తావించారు. భద్రాచలం పట్టణం మినహా మిగతా గ్రామాలు ఏపీలో విలీనానికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు. భద్రాచలం పట్టణ శివారు నుంచి ఏపీలో విలీనం కావడంతో డంపింగ్ యార్డు సమస్యలు తలెత్తాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక చెర్ల ప్రధాన రహదారులు ఎటపాక ఆంధ్రాలో కలవడంతో అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు తలెత్తాయంటూ కూడా చెప్పుకొచ్చారు. చెర్ల వెళ్లే ప్రధాన రహదారులు విలీనం గ్రామాల వల్ల రాకపోకల్లో సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయన్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించారు? జూలై 6వ తేదీన తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగానే ఈ భేటీ ఉండబోతుంది. అయితే ప్రధానంగా దశాబ్ద కాలంలో అటు విభజన తర్వాత ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, పెండింగ్ అంశాలపై అటు ఇరు రాష్ట్రాల సీఎంలు అయితే పూర్తిగా చర్చించున్నారు. ఇదే ప్రధాన ఎజెండాగా అటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ అయితే జరగబోతోంది. ఏదేమైనప్పటికీ ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను ఈ ఎజెండాలో చేర్చేందుకు ఇప్పటికీ కసరత్తు ముమ్మరం చేసి అందులో భాగంగానే గత కొద్దిసేపు క్రితం అత్యున్నత సమావేశం కూడా నిర్వహించారు. ప్రధానంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో పాటు మంత్రుల సలహాలు, సూచనలు, మంత్రుల ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో గత కొద్దిసేపటి క్రితం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డికి ఒక కీలకమైనటువంటి లేఖ రాసినట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది. అందులో ప్రధానంగా భద్రాచలం నుంచి విడిపోయినటువంటి ఆ 7 మండలాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలన్న డిమాండ్ మొదటి నుంచి కూడా ఉన్న నేపథ్యంలో ఆ డిమాండ్ ను మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి చాలా స్పష్టంగా అటు భద్రాచలం నుంచి ఏపీలో విలీనమైనటువంటి గ్రామాలను మళ్ళీ తిరిగి తెలంగాణలో చేర్చాలన్న ఒక డిమాండ్ తో పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి లేఖను గత కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేర్చారు. ప్రధానంగా కన్నాయగూడెం, గుండాల, ఎటపాక, పిచ్చుకలపాడు కావచ్చు, ఇటువంటి 5 గ్రామ పంచాయతీలు పూర్తిగా భద్రాచలం పట్టణ సరిహద్దును ఆనుకొని ఉంటాయి. ఇవన్నీ కూడా 2014 విభజన సమయంలో పూర్తిగా ఏపీలో ఈ గ్రామాలన్నింటినీ కూడా విలీనం చేశారు. కేవలం ఆలయం ఉన్నటువంటి టెంపుల్ టౌన్ ను మాత్రమే తెలంగాణలోకి పూర్తిగా పరిమితం చేశారు. కానీ ఆ భద్రాచలం ఆ శివారు సరిహద్దుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏపీలో విలీనం కావడంతో పూర్తిగా అనేక సమస్యలు అక్కడ పేర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్నటువంటి భద్రాచలం పుణ్యక్షేత్రానికి స్థల కొరత చాలా ప్రధానమైనటువంటి సమస్యగా మారుతుంది. మొదటి నుంచి కూడా ఈ 5 గ్రామ పంచాయతీలు కనుక తిరిగి తెలంగాణలో విలీనం చేస్తే ఆ స్థల కొరత సమస్యను అధిగమిస్తామని, అదేవిధంగా భద్రాచలం పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి 1000 ఎకరాల భూమి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోని పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలోనే కొలువై ఉంది కనుక ఖచ్చితంగా తిరిగి ఆ గ్రామాన్ని తెలంగాణలో చేర్చడం ద్వారా ఆలయానికి కూడా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. ప్రధానంగా ఆలయానికి సంబంధించిన భూములన్నీ తిరిగి ఆలయానికి చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే న్యాయపరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి కనుక ఖచ్చితంగా ఈ అంశంలో ప్రత్యేక చొరవ చూపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి తుమ్మల నాగేశ్వరరావు అయితే లేఖ రాశారు. అందులో ప్రధానంగా
అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలను కూడా తుమ్మల నాగేశ్వరరావు ఉటంకించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు భద్రాచలం నుంచి చర్ల వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్నటువంటి మార్గ మధ్యలో ఉన్నటువంటి ఎటపాక గ్రామం ఆంధ్రాలో కలవడం వల్ల పూర్తిగా తెలంగాణలో ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళాలంటే, ఒక మండలం నుంచి మరొక మండలానికి వెళ్ళాలంటే ఏపీలో విలీనమైనటువంటి ఏపీ గ్రామాల మీదుగానే వెళ్లాల్సి వస్తుంది. సో దీంతో అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు కూడా ఏర్పడుతున్నాయన్న అంశాన్ని కూడా తుమ్మల నాగేశ్వరరావు ఉటంకించారు లేఖలో. మొత్తం మీద ఏదేమైనప్పటికీ మళ్ళీ ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కావడంతో ఒక్కసారిగా విభజన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తెర మీదకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అందులో ప్రధానంగా విలీన గ్రామ పంచాయతీల అంశం కూడా ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. అయితే మొదటి నుంచి కూడా 5 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీ కార్యవర్గం అంతా గతంలోనే తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తమను తిరిగి తెలంగాణలో కలపాలని ఆ గ్రామ పంచాయతీలు కూడా డిమాండ్ చేసుకున్నాయి, తీర్మానం చేసుకున్నాయి. సో ప్రజా సౌలభ్యం మేరకు, పరిపాలన సౌలభ్యం మేరకు, ప్రజా విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని తిరిగి ఆ ఏపీలో విలీనమైనటువంటి 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలన్న ఒక లేఖను, దానికి సంబంధించినటువంటి సారాంశంతో కూడినటువంటి లేఖను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డికి అయితే అందజేస్తారు. ఏదేమైనప్పటికీ ఈ నెల 6వ తేదీన ఇరు రాష్ట్రాల ఆ భేటీలో ఖచ్చితంగా అటు గ్రామ పంచాయతీల విలీనం సంబంధించినటువంటి అంశం చాలా ప్రధాన ఎజెండాగా అయితే ఉండబోతుంది. ఒకవేళ 5 గ్రామ పంచాయతీలు కనుక తిరిగి తెలంగాణలో చేరితే ఖచ్చితంగా అటు భద్రాచలంకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, డంపింగ్ యార్డ్ సమస్య కావచ్చు, అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు మాత్రం తీరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్. రైట్ ఉదయ్. మొత్తంగా అయితే మాత్రం ఈ నెల 6న ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలోని విలీనమైన 7 మండలాలకు సంబంధించి కూడా ప్రస్తావించారు. భద్రాచలం పట్టణం మినహా మిగతా గ్రామాలు ఏపీలో విలీనం అంశాన్ని కూడా ప్రస్తావించారు లేఖలో. ఇక భద్రాచలం పట్టణ శివారు నుంచి ఏపీలో విలీనం కావడంతో డంపింగ్ యార్డు సమస్యలు తలెత్తాయన్నారు. ఇక చెర్ల ప్రధాన రహదారులు ఎటపాక ఆంధ్రాలో కలవడంతో అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు కూడా తలెత్తాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక చెర్ల వెళ్లే ప్రధాన రహదారులు విలీనం గ్రామాల వల్ల రాకపోకల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. భద్రాచలం దేవాలయం భూములు పురుషోత్తమపట్నంలో ఉండడంతో పర్యవేక్షణ కరువైందన్నారు. ఇప్పటికీ తెలంగాణలో కలుస్తామంటూ తీర్మానాలు చేసిన 5 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఆ అంశాన్ని లేఖలో ప్రస్తావించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రజల అభిప్రాయం దృష్టిలో ఉంచుకొని 5 గ్రామాలను తెలంగాణలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా తుమ్మల ఆ లేఖలో ప్రస్తావించారు.